జై భీమ్ సార్. ముందుగా K5 టీవీ అధినేతకు జై భీమ్ తెలియజేసుకుంటూ, సార్ నిన్నటి దినం బొందిమడుగు తుగ్గలి మండలం బొందిమడి గ్రామం నందు టీఎం రమేష్ గారిని అతి కిరాతకంగా హత్య చేయడం భారత్ బహుజన్ ఫ్రంట్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం దళితులపైన, బీసీలపైన, అదేవిధంగా మైనారిటీలపైన, క్రిస్టియన్స్ పైన పని కట్టుకొని ఈ దాడులు చేస్తున్నారు. అయితే ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు మేలు చేస్తారని ఈ బహుజన బిడ్డలు, బహుజన ఓటర్లు మీకు ఓట్లేసి గద్దెనెక్కించారు. ఆ పాపానికి ఈరోజు ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్నట్టు గొందెమడుగు టీఎం రమేష్ గారిని ఏదో ఒక ల్యాండ్ విషయంలో అడ్డం వస్తున్నాడనే ఉద్దేశంతో అతను వస్తున్నప్పుడు ట్రాక్టర్తో ఢీకొట్టి, రాళ్లతో కొట్టి, రాడ్లతో కొట్టి అతి కిరాతకంగా దాడి చేయడం జరిగింది. అది సమాజం పూర్తిగా ఆలోచన చేస్తూ ఉంది. అయా మేము ఒకటే చెప్తున్నాం, మీ ప్రభుత్వాలకి ఇక కాలం చెల్లుతుందనేది ఒక నిదర్శనం. అయితే ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి దళితులపైన, అదేవిధంగా బహుజనులపైన అనేక హత్యలు, మాన హోమాలు, మాన ఆయుధాలతో మీరు దాడులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఖండించకపోతే, దీన్ని వాళ్ళకి దాడి చేసే వారికి పిలిపించుకొని వారికి సరైన మార్గంలో నడవాలని చెప్పకపోతే, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఎస్సీ దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉండి ఆమె నోరు పెదవలేదంటే మరి ఏమిటో, ఎక్కడ పోతా ఉందో, ఆమె ఏం ఆలోచన ఉందో ఆమెకి అర్థం కావడం లేదు. అయితే మేము ఒకటే చెప్తున్నాం, భారత్ బహుజన్ ఫ్రంట్ తరఫున మేము టీఎం రమేష్ గారికి హత్యకు గురైన కాబట్టి ఆ కుటుంబానికి దాదాపు 5 కోట్ల డబ్బులు, ఆ కుటుంబంలో ఒకరి ఉద్యోగము, అదేవిధంగా 5 ఎకరాల పొలము, అదేవిధంగా మండల ప్రాంతంలో ఉన్నటువంటి 5 సెంట్లు ఇంటి స్థలము కేటాయించాలా అనేది మా డిమాండ్. అదేవిధంగా ఇక మించటి ఏమైనా ఆ దాడులు జరిగితే భారత్ బహుజన్ ఫ్రంట్ తరఫున మేము కూడా ప్రత్యేక దాడులు దిగి మేము కూడా చట్టాన్ని ఉల్లంఘించుకోకుండా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా టీఎం రమేష్ గారిని హత్య చేసిన వారిని వెంటనే వారిని గుర్తించి వారిని పట్టుకొని వారిని చట్టపరమైన ఏ శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలన్నీ కూడా వేస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అతను బహిష్కరించాలని చెప్పి అలాంటి వారిని, దుర్మార్గులని, దుష్టులని, సంఘ విద్రోహ శక్తులని, అలాంటి ఆలోచనలు ఉండే వాళ్ళని ఈ రాష్ట్రాన్ని బహిష్కరించాలని చెప్పి, రాష్ట్రం నుండి బహిష్కరించని చెప్పి మరి తెలియపరుస్తున్నాం. జై భీమ్.